అధికారం చేతిలో ఉంది కానీ ఆయుధం వాడటం లేదు. ఓటమి వెనకాల ఉంది కానీ యుద్ధం ఆపటం లేదు. సింహపురి రాజకీయాల్లో అసలేం జరుగుతుంది? గెలిచినోళ్ళు సైలెంట్, ఓడినోళ్ళు వైలెంట్. వెరసి నెల్లూరు పాలిటిక్స్ ఫుల్ వైలెంట్. ఒకప్పుడు ఫ్యాన్ గాలికి చెల్లాచెదురైన కోటలో ఇప్పుడు సైకిల్ జోరుకు బ్రేకులు పడుతున్నాయా? మాజీలు మళ్లీ మహారాజులవుతుంటే మంత్రులు మౌనవ్రతం చేస్తున్నారా? కాకాని కాకు టీడీపీ ఉక్కిరిబిక్కిరవుతోందా? సొంత పార్టీ నేతలే సోమిరెడ్డిని ఒంటరిని చేశారా? పట్టుకొమ్మ అనుకున్న జిల్లాలో పచ్చ పార్టీ పట్టు చారిపోతోందా? అసలు నెల్లూరు పొలిటికల్ స్క్రీన్ మీద జరుగుతున్న ఈ హైడ్రామా వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటి? సైకిల్ని సైడ్ చేస్తున్న ఫ్యాన్ వ్యూహం ఏంటి? నెల్లూరు నిప్పులు చెరుగుతున్న ఆ పొలిటికల్ స్టోరీలోని విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. అఖండ మెజారిటీతో అధికారాన్ని చేపట్టిన కూటమి సర్కార్ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే రాజకీయంగా చూస్తే మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఒకప్పుడు వైసీపీ కంచుకోటగా చెక్కు చెదరని ఓటు బ్యాంకుగా ఆ పార్టీకి పట్టుకొమ్మగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉండేది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిగి సైకిల్ జోరు ముందు వైసీపీ కకావికలమైంది. అంతటి ఘోర పరాజయం తర్వాత పార్టీ కోలుకోవడం అసాధ్యమని చాలామంది విశ్లేషించారు. కానీ రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదన్న నానుణ్ణి నిజం చేస్తూ నెల్లూరులో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఓటమి భారంతో కుంగిపోవలసిన వైసీపీ నేతలు పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మిగతా పనులు పక్కన పెట్టి అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. దీంతో ప్రత్యర్థుల ఎత్తుగడలను తిప్పికొట్టడంలో కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఫ్యాన్ పార్టీ నాయకులు తెగ ట్రై చేస్తున్నారట. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న నేతల్లో ఇప్పుడు కొత్త జోష్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలు గేర్ మార్చారు. ప్రభుత్వంపై, టీడీపీ నేతలపై విరుచుకుపడడంలో వీరిద్దరూ పోటీ పడుతున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎంత దూకుడుగా వ్యవహరించారో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అంతకు మించిన అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. జగన్ అండదండలు ఉండడంతో వీరు జిల్లాల్లో తిరిగి పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నారు. ఒకవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తూ క్యాడర్కు భరోసా కల్పిస్తోంటే, మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డి తనదైన శైలిలో ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నేతల మౌనాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు వీరు చేస్తున్న ప్రయత్నాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేవలం అగ్రనేతలే కాదు, నియోజకవర్గ స్థాయిలోనూ వైసీపీ నాయకులు చాప కింద నీరులా తమ పని తాము చేసుకుపోతున్నారు. నెల్లూరు సిటీ విషయానికొస్తే ఎమ్మెల్సీ, సిటీ అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చాలా యాక్టివ్గా వ్యవహరిస్తున్నారు. నగరంలో పార్టీ క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన ముందుంటున్నారు. ఇక ఆత్మకూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కూడా తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అటు సూళ్లూరుపేటలో కిలివీటి సంజీవయ్య కూడా స్తబ్దతను వీడి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇలా జిల్లాలోని ప్రధాన నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు తమ అస్తిత్వాన్ని చాటుకునే పనిలో పడ్డారు. అధినేత జగన్ ఆదేశాల మేరకు స్థానిక సమస్యలపై పోరాటాలు చేయడం, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం వంటి కార్యక్రమాలతో వీరు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రజా సమస్యలను హైలైట్ చేస్తూ పొలిటికల్ మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నెల్లూరు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై జరుగుతున్న దాడి. మాజీ మంత్రి కాకాని సోమిరెడ్డిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు రాజకీయ విమర్శల స్థాయి దాటి వ్యక్తిగత దూషణల స్థాయికి చేరారు. సోమిరెడ్డిపై కాకాని వాడుతున్న భాష, చేస్తున్న వ్యక్తిగత హననం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఒక సీనియర్ నేతపై, అది అధికార పార్టీ ఎమ్మెల్యేపై ప్రతిపక్ష నేత ఇంత దారుణంగా కామెంట్స్ చేస్తున్నా టీడీపీ నుంచి సరైన కౌంటర్ రాకపోవడం విస్మయం కలిగిస్తోంది. కేవలం సోమిరెడ్డి మాత్రమే కాదు, సీఎం చంద్రబాబుపై కూడా కాకాని, ప్రసన్న కుమార్ రెడ్డి ఇద్దరూ ఏకధాటిగా మాటల దాడి చేస్తున్నారు. అయితే వీరిని అడ్డుకోవడంలో జిల్లా టీడీపీ నేతలు పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ఒకప్పుడు టీడీపీలో ఫైర్ బ్రాండ్గా ఉన్న నేతలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? సోమిరెడ్డిపై జరుగుతున్న దాడిని తమపై జరుగుతున్న దాడిలా ఎందుకు భావించడం లేదు అన్న ప్రశ్నలు క్యాడర్ను తొలుస్తున్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో టీడీపీ తరపున గెలిచిన హేమాహేమీలు, మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ పార్టీని రక్షించుకోవడంలో మాత్రం వారు వెనుకబడి ఉన్నారట. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వంటి సీనియర్ నేత, జిల్లా రాజకీయాలను శాసించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి జిల్లా వైసీపీ నేతలపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన తన శాఖాపరమైన అంశాలకే పరిమితమవుతూ రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటున్నారు. ఇక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏం లేదు. ఆయన కేవలం తన వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకోవడంపైనే దృష్టి సారించారట. పార్టీ లైన్ కంటే తన సొంత ఇమేజ్ ముఖ్యమన్నట్లు ఆయన వ్యవహార శైలి ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో మంత్రి నారాయణ విషయానికొస్తే ఆయన పూర్తిగా సిటీ, నియోజకవర్గ రాజకీయాలకే పరిమితమయ్యారు. రాష్ట్ర స్థాయి నేతగా ఉండి కూడా జిల్లా వ్యాప్తంగా పార్టీని నడిపించడంలో ఆయన చొరవ చూపడం లేదు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా తన నియోజకవర్గ పరిధిని దాటి బయటకు రావడం లేదు. ఇలా అందరూ ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తూ ఉండడంతో పాటు నాకెందుకులే అన్న ధోరణి అధికార పార్టీ నేతల్లో ప్రబలడం ప్రతిపక్షానికి కొండంత బలాన్ని ఇస్తోంది. ఇక పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాల్సిన ఎంపీలు కూడా మౌనముద్ర దాల్చడం తెలుగు తమ్ముళ్లను కలవరపెడుతోంది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు వంటి నేతలు వైసీపీ విమర్శలను తిప్పికొట్టడంలో విఫలమవుతున్నారట. కనీసం మీడియా ముందుకొచ్చి ఖండించే ప్రయత్నం కూడా చేయట్లేదట. ఇక జిల్లా పార్టీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర వ్యవహార శైలైతే మరింత విడ్డూరంగా ఉంది. జిల్లా అధ్యక్షుడిగా పార్టీని సమన్వయం చేయాల్సిన బాధ్యత, విపక్షాలకు దాడులను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కానీ ఆయన మౌనం పాటిస్తుండడం టీడీపీకి నాథుడు లేరన్న భావన కలుగుతోంది. అయితే వైసీపీ హయాంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రాణాలకు తెగించి పోరాడిన నేతలు ఇప్పుడు అధికారంలో ఉండి కూడా నాటి పోరాట స్ఫూర్తి ప్రదర్శించలేకపోతున్నారట. ప్రస్తుతం నెల్లూరు రాజకీయాల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది ఒంటరి పోరాటం. వైసీపీ నేతల వల్గర్ కామెంట్స్ ను, వ్యక్తిగత దూషణలను సోమిరెడ్డి ఒంటరిగానే ఎదుర్కొంటున్నారు. ఆయనకు మద్దతుగా జిల్లాలోని ఏ ఒక్క ఎమ్మెల్యే గాని, మంత్రి గాని, ఎంపీ గాని గొంతు విప్పకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడుతున్న ఒక సీనియర్ నేతకు సొంత పార్టీ నుంచే సరైన మద్దతు లభించకపోవడం కేడర్లో నైరాస్యాన్ని నింపుతోంది. కనీసం చంద్రబాబుపై అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి వారు చేస్తున్న వ్యాఖ్యలపైన జిల్లా నేతలు స్పందిస్తున్నారా అంటే అది లేదు. ఏదో తూతూ మంత్రంగా నిరసన కార్యక్రమాలు చేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప సీరియస్గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. ఒకప్పుడు సమిష్టిగా పోరాడిన నెల్లూరు టీడీపీలో ఇప్పుడు ఐక్యమత్యం లోపించిందనడానికి ఇదే నిదర్శనం. మరోవైపు పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో జిల్లా అధిష్టానం ఘోరంగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా పార్టీ సంస్థాగత నిర్మాణంపై పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, మంత్రులు అప్పుడప్పుడు సమావేశాలు టీడీపీ నిర్వహిస్తున్నా అవి నామమాత్రంగానే సాగుతున్నాయి. ఫోటోలకు ఫోజులివ్వడం, ప్రెస్ నోట్లు విడుదల చేయడం తప్ప కార్యకర్తల సమస్యలు పరిష్కరించడం గానీ, పార్టీని బలోపేతం చేసే వ్యూహాలు రచించడం గానీ జరగడం లేదట. ఇదే అదనుగా వైసీపీ క్యాడర్లోకి చొచ్చుకొచ్చింది. టీడీపీ సంస్థాగత బలహీనతలను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. టీడీపీ నేతల అలసత్వాన్ని, అనైక్యతను కాకాని వంటి వారు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సందట్లో సడేమియాలా జిల్లా రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు. వరుస పర్యటనలు, పార్టీ సంస్థాగత సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. రాబోయే రోజుల్లో నెల్లూరు వైసీపీని తిరుగులేని శక్తిగా మార్చేలా కనిపిస్తున్నారు. వాస్తవానికి కడప జిల్లా తర్వాత వైసీపీకి
కంచుకోటగా నెల్లూరును ఆ పార్టీ నేతలు అభివర్ణిస్తూ ఉంటారు. ఆ పేరును నిలబెట్టుకునేలా, పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి దక్కించుకునేలా కీలక నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచడం, టీడీపీలోని అసంతృప్త వర్గాలను ఆకర్షించడం, సోషల్ మీడియా వేదికగా టీడీపీ వైఫల్యాలను ఎండగట్టడం వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కాకాని ప్రసన్న వంటి వారి స్పీడుకు కళ్ళెం వేయకపోతే భవిష్యత్తులో టీడీపీ కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయం. మొత్తానికి నెల్లూరు జిల్లా పాలిటిక్స్ టీడీపీ అధిష్టానానికి, జిల్లా నాయకత్వానికి ఇదొక హెచ్చరిక లాంటిది. జగన్ అండతో వైసీపీ నేతలు రోజురోజుకు బలపడుతుంటే టీడీపీ నేతలు మాత్రం కుంభకర్ణ నిద్రలో ఉన్నారు. తమ సొంత అజెండాలు, వ్యక్తిగత ఇమేజ్ల కోసం పార్టీ ప్రయోజనాలు పణంగా పెడుతున్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రులు నోరు మెదపకపోవడంపై, విపక్షాలు దాడులను తిప్పికొట్టకపోవడంపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి గూడు కట్టుకుంది. మేము ఎవరి కోసం పోరాడాలి? మా నాయకులే మౌనంగా ఉంటే మేము ఎందుకు రిస్క్ తీసుకోవాలి అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నెల్లూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ కారిడార్లో అధికారాన్ని పదిలం చేసుకోవాలంటే ప్రత్యర్థిని ధీటుగా ఎదుర్కోవాల్సిందే. లేదంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా తయారవుతుంది నెల్లూరులో టీడీపీ పరిస్థితి. మరి తెలుగు తమ్ముళ్ళు ఎప్పుడు మేల్కొంటారో, ఫ్యాను స్పీడుకి ఎలా బ్రేకులు వేస్తారో వేచి చూడాలి.